కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, ఉపాధికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని తుడా చైర్మన్ డాక్టర్ డాలస్ దివాకర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని, కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిందన్నారు. తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా, రైతులకు ఆర్థిక సాయం, పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన వంటి పథకాలతో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని, అమరావతి, పోలవరం, విమానాశ్రయాల వంటి కీలక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తూ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు, పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చూస్తున్నారు, రాష్ట్రంలో ఏ సబ్జెక్ట్ లేకుండా ఎన్డీఏ కూటమి చేసేటువంటి డెవలప్మెంట్ని ఓర్చలేక ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటే, హ్యాపీగా చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో గడుపుతుంటే అది ఓరలేక ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, ప్రజల్ని భయాందోళన చేస్తూ ఈరోజు రాస్తారోకోలంటూ, ర్యాలీలంటూ ఒక డిఎస్సి అనే ఒక సబ్జెక్ట్ని పట్టుకొని ఎప్పుడూ అయిపోయిన దానికి పదే పదే దీంట్లో అక్రమాలు జరిగినాయి, దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి చేయటం చాలా దుర్మార్గం. ఈరోజు చూస్తున్నాం, మనం గడిచినటువంటి 2019 నుంచి 2024 వరకు ఎంత రాజేష పాలన చూసాం. ఆ పాలనలో డిఎస్సి ఇస్తానని చెప్పి గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా మబ్బుపెట్టి వాళ్ళకి ఉద్యోగం లేకుండా పోగా, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమిగా డిఎస్సిని ఇంప్లిమెంట్ చేసి సుమారుగా 16,000 మంది పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రోజైనా మీరు ఒకటి చూడండి, ఈరోజు వీళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళు ఒక వైసీపీ తరఫున వాళ్ళు మార్కులు చేయాలనుకుంటారు. కానీ ప్రజలందరూ తెలిసి ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా ఉండదో మీకు అందరూ తెలుసు. నాకు తెలియక అడుగుతున్నాను, ప్రతి ఒక్కరు అంటున్నారు, ఈరోజు చిన్నవాడు కానించి పెద్దవాడి వరకు ఆనందంగా తిరిగేది వైసీపీకి ఇష్టం లేదా? కానీ ప్రజలందరూ ఆనందంగా ఉండటం వైసీపీకి ఆనందంగా లేదా? రాష్ట్రం డెవలప్ అవ్వటం వైసీపీకి ఆనందంగా లేదా? అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంది? మాట వస్తే మా యువనాయకు నారా లోకేష్ కానీ రిజైన్ చేయి అంటారు. ఎందుకోసం రిజైన్ చేయాలా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరు కష్టపడినంతగా రాత్రి పొగులు మొత్తం కష్టపడి తిరుగుతూ ఈరోజు సుమారుగా 9 లక్షల కోట్ల పెట్టుబడి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొని వచ్చిన ఘనత మా యువనాయకు నారా లోకేష్ గారిది. ఈరోజు అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వంలో మీరు స్కూళ్ళల్లో ఏం నేర్పించారంటే, స్కూలు బయట గంజాయి దొరుకుతుంది, స్కూలు బయట వస్తే మీరు ఏం చేయాలన్నా కూడా వైసీపీ క్యాడర్ మీకు ఇల్లీగల్ వాటికన్నీ కూడా సపోర్ట్ చేస్తామని మీరు నేర్పిస్తే, కానీ ఈరోజు మా యువనాయకు నారా లోకేష్కి వచ్చిన తర్వాత డిజిటల్ క్లాసెస్ కావచ్చు, వాళ్ళకి మొత్తం స్టేషనరీ కిట్స్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచి మార్కులతో పాస్ కావాలా, మంచి క్యారెక్టర్తో ఉండాలా, క్షేమంగా ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళేంత వరకు కూడా టీచర్ది బాధ్యత అని చెప్పేసి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టేసి ప్రతి ఒక్క ఎప్పుడు లేని విధంగా ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఒక టీచర్కి, పేరెంట్కి, స్టూడెంట్ మధ్యలో ఒక మంచి బ్రిడ్జిని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా మంచి దారులు తీసుకొచ్చారు. దానిలో ఎంత డెవలప్ చేస్తున్నామో, ఒకటోది అయితే సరే పెన్షన్లు ఉదయం 6:37 కదా పెన్షన్లు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి కూడా మనం డెవలప్ చేస్తున్నాం. ఈరోజు గడిచినటువంటి 2019 నుంచి 2024 ప్రభుత్వంలో నేను ఏమైనా సూటిగా అడుగుతున్నా, మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఇంతవరకు ఒక కంపెనీ తీసుకొని వచ్చి ఆ కంపెనీకి భూమి పూజ చేసి ఇక్కడ ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నాం, ఇన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు చెప్పారా? అది ఒక చెప్పిన ఘనత, చెప్పిన నాయకుడు మా యువ నాయకు నారా లోకేష్ గారు. ఈరోజు రాయలసీమని ఎంత హ్యాపీగా ఉందంటే, రత్నాల సీమ కన్నా మించి ఈరోజు శ్రీ సిటీలో ఎల్జీ కావచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్, ఈరోజు ఇంటర్నేషనల్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్, అట్లాంటి కంపెనీని ఈరోజు మన రాయలసీమ తిరుపతి జిల్లా ప్రాంతంకి రావటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు లాజిస్టిక్స్ చూసుకోండి, మీరు ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా వస్తుందని మీరు చూసుకోండి. ఈరోజు సుమారుగా ఇప్పటికే 3,35,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఇచ్చినటువంటి ఘనత ఎన్డీఏ కూటమిది. ఈరోజు ఇటు పక్కన కర్ణాటక బార్డరు, ఇటు పక్క తెలంగాణ బార్డర్, మనం వీళ్ళు 2 రాష్ట్రాలతో డెవలప్మెంట్ రాష్ట్రాలతో పోటీగా ఈరోజు గూగుల్ని వాళ్ళు ఎవరిని కాదని చెప్పి ఈరోజు
భారతదేశంలోనే కాకుండా దిగితే బయట వస్తేనే ఒక హ్యాపీ మూడ్ ఉండాలి. ఈరోజు మీరు చేసిన పనికి 2019-2024 వరకు మీరు ఏదైతే డెవలప్మెంట్స్ ఆపేశారో, ఈరోజు ఎవరైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగితే ఆ ఒక్క ల్యాండ్ మార్క్ ఈరోజు కనిపిస్తుంది ఈరోజు. కానీ అట్లాంటింతా రాకుండా ఈరోజు అమరావతి రాజధాని 15 కిలోమీటర్లు ఈస్ట్ వెస్ట్, 18 కిలోమీటర్లు నార్త్ వెస్ట్ ఈరోజు డెవలప్ చేస్తున్నారంటే అది ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తెలియని ఘటన. ఇది ఒక ఎన్డీఏ కూటమి విజయం. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏఐ కావచ్చు, అన్ని విధాలు కూడా సరే ఏ ఒక్క దాంట్లో కూడా ఇన్బ్యాలెన్స్ లేకుండా అన్నిటి బ్యాలెన్స్ చేసుకొని పోతూ మహిళలకు అన్ని విధాలుగా చేయాలా, స్టూడెంట్స్కి అన్ని డెవలప్ చేయాలా, మొత్తం కూడా చేస్తున్నారు. ఈరోజు జెన్జీ ఎన్డీఏ కూటమికి అవుట్ రేట్గా సపోర్ట్ ఇస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తున్నారు, ఈరోజు ఎక్కడ పోయినా కూడా సరే డెవలప్మెంట్. మా గవర్నమెంట్లో క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. పూర్తిగా జీరో చేయాలనేది, జీరో టాలరెన్స్తో పనిచేయాలంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఈరోజు చూసా మీరు అన్ని విధాలుగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఎత్తుకోండి, లా అండ్ ఆర్డర్ ఎత్తుకోండి, డెవలప్మెంట్ ఎత్తుకోండి, అన్ని విధాలు కూడా రాత్రి అనక పొగలనక కష్టపెట్టుంటే మా నాయకులు, మా యువ నాయకు నారా లోకేష్ గారు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి నాయకులను పట్టుకొని ఈరోజు ఎట్లంటే అట్లా మాట్లాడతారు, ఏదంటే అది చేస్తారు. ఈరోజు ఒక మాజీ మినిస్టర్ మాట్లాడుతున్నాడు, నేను కనీసం సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశాము. ఈరోజు 16,000 మంది పైగా ఈరోజు మనం డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చాము. సెకండ్ డిఎస్సి కూడా చెప్పినట్టుగా చెప్పిన టైం కూడా 100% చేసి చూపించే నాయకుడు మా యువ నాయకు నారా లోకేష్ గారు. అవి ఇప్పుడు సరుకు కార్యక్రమాలు అన్నీ జరిగాయి. దానిపైన మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ ఆఫీస్ అధికారులంతా కూడా చేస్తారు. చేసిన తర్వాత ఎక్కడైతే డబుల్ ఓట్స్ ఉంటాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 పంచాయతీల్లో ఓట్స్ పెట్టుకుంటారు, ఆ ఒక్క దగ్గరే పెట్టుకోవాలి కాబట్టి ఆ ఓట్స్ అంతా డబుల్ అయి ఉంటాయి. కొన్ని డెత్స్ అయి ఉంటాయి, కొన్ని తిరుపతిలో కొంతమంది ఉంటారు, అక్కడ చంద్రగిరిలో ఓటు ఉంటుంది, తిరుపతి కాన్స్టిట్యున్సీలో ఓటు ఉంటుంది. అవన్నీ కూడా వెరిఫై చేశాము. సో కాబట్టి 1 మ్యాన్ 1 ఓట్ సిస్టంలో ఎక్కడైనా ఒక చోట వాళ్ళు ఓటు పెట్టుకోవాలి కాబట్టి ఆ ఓటుని ఎక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ అవుతుందో, ఇప్పుడు చంద్రగిరి కావాలి చంద్రగిరి పెట్టుకోవచ్చు, వేరే కాన్స్టిట్యున్సీ పెట్టుకోవచ్చు. ఫైనల్గా ఫిల్టర్ అయినప్పుడు ఆధార్ కార్డు లింక్ చేసినప్పుడు ఆ ఓటు ఎక్కడ ఉంటుందో సింగిల్ ఓటు వాళ్ళ డెసిషన్ పెట్టి డిసైడ్ అవుతుంది. ఓకే, అంటే అవి చెప్పేది ఎట్లా ఉంటుందన్నా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే, ఈరోజు మనం తిరుపతి చూసుకుంటే తిరుపతిలో ఓటర్స్ మనకు సుమారు 2,80,000 నుంచి 3 లక్షల మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి జనాభా 6 లక్షల నుంచి 6.5 లక్షల జనాభా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కడప, కోడూరు, రాజంపేట, ఇటుపక్క పీలేరు, కలికిరి, సెటిలర్స్ అయి ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఓటు ఉంటుంది, వాళ్ళకి అక్కడ ఓటు ఉంటుంది. ఇంతకుముందు మనకి డ్యూయల్ సిస్టమ్ లేనప్పుడు వాళ్ళు 2 చోట్ల ఓటు వేసుకొని ఏదో మిస్మేనేజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చినటువంటి సర్చ్ సిస్టమ్ లేదంటే ఎక్కడైనా కూడా ఒక కాన్స్టిట్యున్సీ వాళ్ళు నచ్చిన చోట వాళ్ళు ఓటు పెట్టుకోవాలంటే ఇచ్చింది కాబట్టి వాళ్ళు